నళిని 17వ భాగం. రాతి మండపం ప్రాంగణంలో అలసట లేకుండా ఎంతో ఆనందంతో తన్మయత్వంతో నాట్యం చేస్తున్న నళిని వైపు అబ్బురంగా చూస్తూ ఉండిపోయింది అమృత. ఆమెను చూడగానే రంజన మృదంగం వాయించటం ఆపేస్తుంది. నాట్యం వేగంగా చేస్తున్న నళిని మృదంగం ఆపగానే సడి చేస్తున్న కాళ్ళు అంతే వేగంగా ఆగుతాయి. ఆ వేగానికి కాలి గజ్జె ఒకటి వెళ్లి అమృత దగ్గర పడుతుంది. నళిని కూడా ఆమె వైపు చూస్తుంది. అమృత ఆ కాలి గజ్జె చేతుల్లోకి తీసుకుని ఒకసారి తడిమి చూస్తూ, ఎంత అందంగా ఉన్నవి, మీ నాట్యంలానే బహు అద్భుతమైన ప్రతిభ ఉన్నది మీలో అని నళిని వైపు చూస్తుంది. నళిని చిరునవ్వు నవ్వి, ప్రతిభ అందరిలోనూ ఉంటుంది, దానిని సరైన రీతిలో వెలికి తీసి సాన పెడితేనే గుర్తింపు. మీరు అని అడుగుతుంది. నా పేరు అమృత, లక్ష్మీమాన్పూర్ నుంచి ఒక పని మీద వచ్చాను. నళిని మనసులో చూస్తుంటే పెద్దంటి నుంచి వచ్చిన అమ్మాయిలా ఉంది. ఈ ఊరిలో ఏం పని అయి ఉంటుంది అనుకుంటూ, అలానా, సరే, నాతో పాటు మా ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించండి, ఆ తరువాత ఈ ఊరిలో మీ పని చూసుకుందురు అని ఆత్మీయంగా పిలిచేసరికి అమృతకి ముచ్చట వేసి, కానీ తను వచ్చిన పని గుర్తుకు వచ్చింది. పర్వాలేదు, మీతో నాకు పని ఉంది, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను, కానీ ప్రస్తుతం నా పని నాకు ముఖ్యం అంటూ. నళిని, నాతో పని ఉందా, ఏమిటది అని అడగ్గా అమృత కిలకిలా నవ్వేసి, ముందు నేను నళిని అని ఒకరిని కలవడానికి వెళ్తున్నాను, అటు నుంచి వచ్చాక మీకు చెప్తాను అంటుంది. రంజన వెంటనే నవ్వి, ఏంటి, మా అక్కని కలవటానికి వచ్చి మా అక్కకే చెప్తున్నారా? ఆ మాట వినగానే అమృత అనుమానంతో, అంటే మీరు? అవును, నేనే నళిని, నన్ను కలవటానికి వచ్చారా? అమృత ఒక్కసారిగా స్తబ్దైపోతుంది. కానీ తర్వాత కోపంగా, ఓ, అయితే తమరేనా మా నాన్నగారిని అవమానించింది? నళిని నొసలు ముడిపెట్టి, అవమానమా? ఎవరు మీ నాన్నగారు? నరసింహరాయులు. నళినికి అప్పుడు అర్థమవుతుంది ఆమె ఎందుకు వచ్చిందో. తండ్రి కోసం పోట్లాడడానికి వచ్చావా? అమృత, కాదు, కారణం తెలుసుకోవటానికి వచ్చాను. చుట్టుపక్కల 60 గ్రామాల వరకు గౌరవించే మా నాన్నగారిని ఎందుకు అవమానించావు? ఏమిటి నీకు ఆయన మీద పగ అని గట్టిగా అమృత అరుస్తుంటే రంజన ముందుకు వచ్చి, హేయ్, ఆమె ఎవరనుకుంటున్నావు, స్వరం తగ్గించి మాట్లాడు అంటూ బెదిరించగా అమృతకి ఇంకా కోపం వస్తుంది. నళిని రంజనను ఆపి, జరిగిందేమిటో మీ నాన్నగారు చెప్పలేదా? నేను ఆయనను అవమానించలేదు, ఆయనే ఒక దోషికి అండగా వచ్చారు, అందుకే ప్రశ్నించాను అంతే. దోషి దోషి అని ఎవరిని అంటున్నావు? మా నాన్నగారు ఎప్పటికీ తప్పులు చేసేవాళ్ళను కానీ తప్పులను కానీ వెనకేయరు. ఆయన వెనకేసుకు వచ్చింది నీ సొంత భావను. ఇంకా అతను చేసిన తప్పు ఏమిటి అంటావా? తాగిన మత్తులో ఒకరిని చెరపబోయాడు, అదే జరిగి ఉంటే అతను దోషి కాదు అంటావా? అతన్ని వెనకేసుకొచ్చిన మీ నాన్నగారు తప్పును సమర్థించినట్టు కాదంటావా? నువ్వే సమాధానం చెప్పు. అమృత అప్పటికే ఆలోచనలో కూరుకుపోయింది. అంటే తన మేనమామ చిదంబరం, అందుకేనా అప్పుడప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చి చీటికి మాటికి తాకాలని చూసేవాడు. కానీ ఇప్పుడు అర్థమైంది. అతని ప్రవర్తన గుర్తుకు రాగానే అసహ్యించుకుంది. నళిని అమృత దగ్గరకు వచ్చి ఆమె భుజం మీద చెయ్యి వేసి, మీ నాన్నగారిని నేను అవమానించలేదు, గౌరవంగానే పంపించాను. ఈసారి వచ్చినప్పుడు మా ఊరి ఆతిథ్యం స్వీకరించాలని చెప్పి మరీ పంపించాను. ఆ మాటలకు అమృత కొంత తృప్తిపడి, నళిని, చూస్తుంటే నాకు చిన్నపిల్లలా కనిపిస్తున్నావు, ముక్కు మీద కోపం ఉన్నట్లున్నదిలే అంటూ నవ్వగా అమృతకి కూడా నవ్వొచ్చేస్తుంది. నళిని, హే విశాంతి అమ్మ, నవ్వింది ఇప్పటికైనా. సరే రా, మా ఇంటికి వెళ్దాం, ఆ తర్వాత మీ ఊరు వెళుదువు. అమృత చేతిలోని గజ్జెను చూస్తూ, నేను మీ ఇంటికి వచ్చి మీ ఆతిథ్యం స్వీకరించాలంటే ఒక షరతు. ఏమిటది? నాట్యం. నేను మీ దగ్గర నాట్యం నేర్చుకోవాలి అనుకుంటున్నాను. ఒప్పుకుంటే వస్తాను, లేకపోతే వెళ్ళిపోతాను. నళిని కిలకిలా నవ్వుతూ, అలాగే, రేపటి నుంచి నేర్పిస్తానులే, పద అనగానే అమృత ఆనందంతో నళినిని గట్టిగా హత్తుకుంది. శత్రుత్వం కోసం వచ్చిన మైత్రి అయినందుకు అమృతతో వచ్చిన అమ్మాయి సంతోషపడింది. అమృత తన స్నేహితురాలితో నళిని ఇంటికి వెళ్లి చక్కగా గడిపి తిరుగు ప్రయాణం చేశారు. ఆ తరువాతి రోజు నుంచి నాట్యం నేర్చుకోబోతుంది అని తలుచుకుంటే అమృతకు అసలు నిద్ర పట్టట్లేదు. తనకు ఒక మంచి గురువు దొరికింది అని రాయుల వారికి చెప్పింది అమృత. ఆయన కూడా సంతోషంగా ఒప్పుకున్నారు. ఆ గురువు గారు ఎవరు అని అడగలేదు. అప్పుడు ఆయన ఉన్న పనిలో హడావిడిలో అడగలేదు. మరుసటి రోజు ఉదయం చెప్పిన సమయం కన్నా ముందే రాతి మండపం ప్రాంగణంకు చేరుకుంది అమృత. నళిని తను వచ్చిన 15 గంటకు వచ్చి, అమ్మాయి గారు అప్పుడే వచ్చేసినట్లున్నారే, ఇంకా సమయం కాలేదు కదా? అమృత, ఏ సమయం అయితే ఏమున్నది, నీ అద్భుతమైన నాట్యం నాకు నేర్చుకుని నీతో కలిసి చేయాలని నా మనసు ఉవ్విళ్ళూరుతోంది. రాత్రంతా నిద్ర కూడా పట్టలేదు, అందుకే ఉదయాన్నే వచ్చేశాను. నళిని ఆశ్చర్యపోయి చిన్నగా నవ్వి, ఏకసంతాగ్రాహివి అన్నమాట, నాకు గొప్ప శిష్యురాలు దొరికింది అని నవ్వింది. అమృత కూడా నవ్వేసింది. ఇక
నృత్యం నేర్చుకోవటం మొదలుపెట్టింది. ఇలా రోజులు వేగంగా గడిచిపోతున్నాయి. చూస్తుండగానే 3 నెలలు గడిచిపోయాయి. ఊరు బాగు కోసం విశాంతిదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించమని పురోహితులు ఇచ్చిన సలహా ప్రకారం అమ్మవారి విగ్రహం పంచలోహాలతో నిష్టగా చేస్తున్నారు రాయలవారు. విగ్రహ నిర్మాణం అవుతున్నప్పుడే ఊరిలో జనం పనిలోనూ పైసాలోనూ తమ వంతు సాయం చేయటంతో దేవాలయ నిర్మాణం కూడా పూర్తి కావస్తుంది. విగ్రహం కూడా పూర్తయిపోతే ప్రతిష్టాపన అంగరంగ వైభవంగా చేయాలని రాయలవారు సంకల్పించారు. అమృత ఎప్పటిలానే నాట్యం నేర్చుకుంటుంది. ఈ 3 నెలల్లో అమృత నళిని బాగా దగ్గరయ్యారు. తను ఉండగా ఎవరో అమ్మాయిని తన అక్క నెత్తికెక్కించుకోవటం రంజనకు నచ్చేది కాదు. అయినా అక్క మీద భయంతో నోరు మెదిపేది కాదు. చిదంబరం ఒక పక్క నళిని మీద, రాయలవారి మీద పగతో రగిలిపోతూ తన స్నేహితుడి ఇంట్లో ఉంటున్నాడు. ఒక అవకాశం దొరికితే ఒక్కరినైనా దెబ్బతీయాలని పిచ్చెక్కిపోతున్నాడు. చిదంబరం పరిస్థితికి అతని స్నేహితుడు ముందు భయపడిన తర్వాత అర్థం చేసుకున్నాడు. అలాంటి సందర్భంలో ఒకరోజు ఎద్దుల బండిలో అమృత నళినిపూర్కి వెళ్లే దారిలో వెళ్లడం చూశాడు చిదంబరం. అనుమానం రాకుండా తనను వెంబడించి విషయం తెలుసుకున్నాడు. అంటే నళిని, అమృత స్నేహితులయ్యారన్నమాట అనుకుని తిరిగి వెనక్కి వెళ్ళిపోయాడు. ఈ అవకాశం సరిగ్గా ఉపయోగించుకుని ఇద్దరి మీద పగ, అమృత మీద కోరిక అన్నీ ఒకేసారి తీరేలా వ్యూహం రచించడానికి బుర్రకు పదును పెట్టాడు. ఎగిసే అగ్నికి ఆజ్యం పోసినట్లుగా అతనితో ఇంకొక 2 చేతులు తోడయ్యాయి. ఎవరు మాం? ఎవరు తనతో చేతులు కలిపారు? ఎంతో ఆత్రంగా అడిగాడు అభిరామ్. మనోరమ, విశ్వేశ్వరం. అభిరామ్, అతను ఎవరు మాం? మనోరమ పిచ్చి కామాంధుడు, పరమ నీచుడు, ఆడగాలి సోకిన పిచ్చెక్కిపోయే రాక్షసుడు. ఆ ఊరిలో ఉన్న ఆడవాళ్ళనే కాదు, పక్క ఊరి ఆడపిల్లలనైనా సరే ఎవరు కనపడినా ఊరుకోడు. తనకు కనపడడమే పాపం. పైన పైశాచిక ఆనందంతో పెళ్ళైన వారిని కూడా వదిలేవాడు కాదు. అలాంటి నరరూప రాక్షసుడు. ఛీ, అలాంటి వాడితో చిదంబరం చేతులు కలపాల్సిన అవసరం ఏమిటి మాం? మనోరమ, నళిని. అభిరామ్ షాక్ అయ్యాడు. చిన్నగా తనలో ఏదో నొప్పి మొదలవుతుంది. మనోరమ చెప్తున్నది ఏదో తన తలలో కదులుతున్న విషయంలా అనిపిస్తుంది. కానీ గుర్తు రావడం లేదు. అభిరామ్, నళినీనా? అవును. ఆ విశ్వేశ్వరంకి ఎప్పటి నుంచో నళిని మీద కోరిక ఉంది. అది నెరవేరటానికి చాలా ప్రయత్నాలు చేశాడు. ఏవీ సఫలం కాలేదు. ఆ కోరిక అలా అలా కసిగా మారిపోయింది. అభిరామ్, ఆగిపోయావు ఏంటిమ్మా? తర్వాత ఏం జరిగింది? అప్పటికే మీ నాన్న నేను ఒకరినొకరం ఇష్టపడ్డాం. దేవాలయ నిర్మాణం జరుగుతున్నప్పుడు నేను అక్కడే ఉండేదాన్ని. మీ నాన్న కేవలం నా కోసమే అక్కడికి వచ్చేవారు. ఆ విషయం మీ తాతగారికి కూడా తెలుసు. కానీ ఏమనేవారు కాదు. ఇంకా మీ నాన్నే అక్కడ పనులు చూసుకోమని చెప్పి ఆయన వెళ్ళిపోయేవారు. అభిరామ్, వావ్ మామ్, తాతయ్య ఫుల్ సపోర్ట్ అన్నమాట మీకు. మనోరమ, దేవాలయ నిర్మాణం పూర్తయ్యాక విగ్రహ ప్రతిష్ఠ జరగాల్సి ఉంది. కానీ అనుకోకుండా ఆ ముందు రోజు అమృత చనిపోయింది. అభిరామ్ షాక్ అయ్యాడు. ఆ వెంటనే తన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. గుండెలో బాధ తన్నుకు వచ్చింది. ఆ నొప్పి ఏంటో తనకు తెలియదు. కానీ తనకేదో బాగా నచ్చింది శాశ్వతంగా దూరం అయిపోతే ఎంతటి బాధ ఉంటుందో అంత బాధ వస్తుంది. మనోరమ, అమృత చావుతో విగ్రహ ప్రతిష్టాపన ఆగిపోయింది. ఊరంతా దుఃఖంలో మునిగిపోయింది. అంతకంటే బాధ ఏమిటి అంటే తనది సహజ మరణం కాదు, ఎవరో కసితీరా చంపేశారు అని. అభిరామ్కి అప్పటికే మాటలు రావటం లేదు. ఏవో అస్పష్టమైన మాటలు తలలో కదలాడుతున్నట్లు అనిపిస్తున్నాయి. మనోరమకి కూడా బాధ తన్నుకొస్తుంది. అందరూ ఆ బాధలో మునిగిపోయారు. మీ తాతయ్యగా సింహంలా ఉండే ఆయన చిన్నపిల్లాడిలా ఎంత ఏడ్చాడు. ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న కూతురు దూరం అయిపోయిందని మీ నానమ్మ కూర్చున్న చోటే కూలబడిపోయింది. అంతటి గుండె బాధను మోయలేక ఆమె గొంతు మూగబోయింది. అలా చెప్తున్న మనోరమకు ఎక్కిళ్ళు పెడుతున్న శబ్దం వినిపించి అభిరామ్ వైపు చూసేసరికి ముఖమంతా కందిపోయింది. కన్నీళ్లు కారిపోతున్నాయి. అభిరామ్ తల 2 మోచేతుల మధ్య పట్టుకున్నాడు. మనోరమ కంగారు పడిపోయింది. నాన్న, అభి ఏమైందిరా? ఇటు చూడు అభి. అశోక్, రే అశోక్, అభి అంటూ గాబరా పడుతూ అశోక్ని పిలుస్తుంటే అశోక్ వస్తాడు. రే అశోక్, నా బ్యాగ్లో అన్నయ్య టాబ్లెట్స్ ఉంటాయి, త్వరగా తెచ్చివ్వు అనగానే అశోక్ పరుగున వెళ్ళి టాబ్లెట్ తెస్తాడు. టాబ్లెట్ వేయించి అలానే బెడ్ మీద వెనక్కి వాలుస్తారు. మనోరమ చేతిని గట్టిగా పట్టుకుని తలనొప్పి భరిస్తూ భారంగా కళ్ళు మూసుకుంటాడు అభి. కాసేపటిలో నిద్రలోకి జారుకుంటాడు. మనోరమ, అశోక్ అక్కడే కూర్చుంటారు. మనోరమ కన్నీళ్లు కారుస్తూ కుంగిపోతుంది. తను గతం చెప్పటం వల్లే ఇలా మళ్ళీ నొప్పి వచ్చిందేమో అని భయపడుతోంది. అశోక్ ధైర్యం చెప్తున్నా తట్టుకోలేకపోతుంది. ఆ రాత్రి అంతా అభిరామ్ పక్కనే కూర్చుని నిద్రపోకుండా అభిరామ్ వైపు చూస్తూ గడిపింది. తెల్లవారుతుండగా అభి నిద్రలేచాడు. అభి, ఇప్పుడు చెప్పు, ఎలా ఉందిరా? అభి కళ్ళు తెరిచి మనోరమ వైపు చూసి, ఫైన్ మామ్. నీ ముఖమేంటి అలా వాడిపోయింది? ఏమైంది మా? నీకు హెడ్ఏక్ వచ్చింది అని అమ్మ నైట్ అంతా పడుకోలేదు బ్రో అంటాడు అశోక్. ఏంటి మా ఇది? నువ్వు ఇలా చేస్తే నీ హెల్త్ ఏమవుతుంది? నాకు ఎప్పుడూ ఉండేదే కదా, ఇంకెందుకు టెన్షన్? నాకేం కాదులేమ్మా
నాకు నీకన్నా నా ఆరోగ్యం ఏం ముఖ్యం కాదు అభి. అభికి తన వల్ల ఇబ్బంది పడుతున్నారు అనే బాధ అనిపించింది. వెళ్ళి ఫ్రెష్ అయ్యి కాసేపు పడుకో మామ్. నీ కళ్ళు చూడు ఎలా రెడ్డిగా అయిపోయాయో. నాకేం పర్లేదు నానా. ఏంటి పర్లేదు? ఇంకోసారి ఇలా చెయ్యకు ప్లీజ్. నా వల్ల ఎవరు బాధపడినా నేను తట్టుకోలేను. మనోరమ అభిరామ్ వైపే అలా ఓ క్షణం నవ్వుతూ చూస్తుంది. ఏంటిమా? ఓహో ఏం లేదు. నువ్వు రెస్ట్ తీసుకో సరేనా? నేను వచ్చి లేపే వరకు పడుకో అని చెప్పి అశోక్, మనోరమ ఇద్దరూ బయటికి వచ్చేస్తారు. అభిరామ్ రాత్రి జరిగిందంతా ఏం మర్చిపోలేదు. నిద్రలో కూడా అదే గుర్తుకు వచ్చింది. ఇంతగా ఎందుకు అంత డీప్గా దాని గురించి ఆలోచించాడో తెలియట్లేదు. ఏదేమైనా ఆ కథకు తనకు ఏదో సంబంధం ఉందని మనసుకు గట్టిగా అనిపిస్తోంది. మళ్ళీ ఒకసారి ఆ అడవిలోకి వెళ్తే గాని అది ఏంటన్నది తెలియదు అని అనుకున్నాడు. భూపతి కంగారుగా ఒక చోటుకి వెళ్తాడు. అప్పటికే అక్కడ గుమ్మికూడి ఉన్న జనం భూపతి రాగానే దారి ఇస్తారు. అక్కడి దృశ్యం చూసి భూపతికి చిన్నగా వణుకొస్తుంది. ఈ సంఘటన నళిని రాకకు సంకేతమా? తను వస్తే ప్రళయమే. తన తండ్రి నరసింహరాయులు చనిపోతున్నప్పుడు చెప్పారు, ఇలాంటి సంఘటనలు వరుసగా జరిగితే ఖచ్చితంగా అది నళిని రాకకి సంకేతం అని. ఇప్పుడు ఆయన చెప్పినట్లే సరిగ్గా జరిగింది. రాబోయే అష్టమి నుంచి భూపతి కుటుంబంతో పాటు ఊరి వాళ్ళందరికీ గడ్డు కాలం అని పంతులు గారు చెప్పారు. అష్టమి తర్వాత వచ్చే అమావాస్య మరింత ప్రమాదకరం అన్నారు. ఈరోజు అష్టమి, ఇంకా అమావాస్యకు 6 రోజులు ఉన్నవి. అంటే ఈ అమావాస్య లేదు ఇలా జరగకూడదు. నళిని విడుదల కాకూడదు, కానే కాకూడదు అనుకుంటున్నాడు భూపతి. నైమిసారణ్యంలో నళిని నవ్వులు మారుమ్రోగిపోతున్నాయి. వచ్చేస్తున్నాను భూపతి, వచ్చేస్తున్నా. నాకు శరీరం దొరికింది. నా కోసం తనంతట తానే ఒకరుగా వచ్చి నాకు బలికోపోతున్నారు. నా బలం పెరగబోతుంది. నీ చావు, నీ కుటుంబ నాశనం దగ్గరలోనే ఉంది. హహహా అంటూ భీకరంగా నవ్వుతోంది. ఆమె నవ్వులకు ఆకాశం సైతం ఉరుములు మెరుపులతో అదిరిపోతున్నాయి. నళిని వస్తోంది అని. నళినికి బలవబోతున్న ఆ అమ్మాయి ఎవరు? నళిని ఊరిలోకి ఎలా అడుగు పెట్టబోతోంది? భూపతి కుటుంబంతో పాటు ఆ ఊరిని ఎలా నాశనం చేయబోతుంది? రాబోయే భాగాలలో తెలుసుకుందాం. అంతవరకు మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.